మీరు టోటల్ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్ద ఎన్కౌంటర్ చెప్తే తీసుకున్నాను. పెద్ద ఎన్కౌంటర్ అంటే దాదాపు నేను 8-9 ఎన్కౌంటర్లకి వెళ్ళి బయటపడ్డా. ఒక దగ్గర మీరు ఉన్నప్పుడు నలుగురు చనిపోవడం, మీరు ఎస్కేప్ అయినట్టుంది కదా. అది వచ్చేసి ఏంటంటే పాలకుర్తి దగ్గర అనుకుంటా. దానికంటే ముందు ఏంటంటే 90లో నేను ఫస్ట్ టౌన్ సీఈఓగా చేసిన తర్వాత నర్సంపేట దళంలో వెళ్ళాను. నర్సంపేట దళంకి అప్పటికి వచ్చేసరికి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఓంకార్ అని ఉండే. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నక్సలైట్ అంటే నర్సంపేటలో ఎవరిని తిరగనిచ్చేవాళ్ళు కాదు. దాంట్లో సోమన్ అని చెట్రాజు పాప అయినా చిట్యాల ఏరియా టేక్మట్లా ఉండే. అప్పటికి తను సీఓ ఉండే నర్సంపేటకు, తర్వాత జిల్లా కమిటీ సభ్యుడేండు. ఆ దళంలోకి ఎవ్వరు పోవాలన్నా కూడా భయపడేటోళ్ళు. ఒక ముగ్గురే ఉండే. గోపన్న అని ఒకతను ఉండే, తర్వాత రమేష్ అన్న అని ఒకతను ఉండే, సోమన్న ఇంకొకనే ఎర్రమేలు. ఇక తర్వాత అందరూ మిగతా దళాలల్లో పోవడానికి సిద్ధపడ్డారు, కానీ ఆ దళంలోకి ఎవరన్నా పోవాలంటే భయపడేవాళ్ళు. దాంతో ఏం చేసిందంటే నేను పోతాను పెట్టుకున్నా. నువ్వు చిన్నపిల్ల కానీ అప్పుడు నువ్వు తిరగలేవు, ఉండలేవు, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పేసి అంటే లేదు నేను ఇక్కడ టౌన్లో తిరగలేను ఎక్కువ కాలము. అప్పటికి తిరుగుతున్న క్రమంలో మా ఇల్లు కూడా కొట్టిండు. ఒకసారి ఇల్లు కూడా కొట్టిండు, ఇల్లంతా ధ్వంసం చేసిండ్రు. ఇక దాంతో ఏం చేసినామంటే ఒక 1 year నర్సంపేట దళంలో చేశా. నర్సంపేట దళంలో చేసిన తర్వాత ఏం చేసిందంటే ఆ తర్వాత ఏం చేసిందంటే నన్ను మళ్ళీ గన్పూర్ దళం చేసిండు. ఇప్పుడు పాలకుర్తి దళం అని తర్వాత పేరు మార్చిండ్రు, అప్పుడు గన్పూర్ దళం అని చేసిండు. గన్పూర్ దళంలో చేసిన తర్వాత ఆ సంవత్సరం ఇక్కడికి వచ్చాను నేను 93లో వచ్చిన తర్వాత ఒక దళ సభ్యుడు, అప్పుడు దళ సభ్యుడు ఉండే యాదన్న, తర్వాత జిల్లా సెక్రటరీ అంటూ తన మ్యారేజ్ పెట్టుకున్నాడు. అంటే పార్టీలో ఉన్న అతను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఆ పెళ్లి కోసం మేము పోలే, 3 దళాలు కలుసుకోవాలి టైం అప్పుడు. అది జిల్లా కమిటీ సమావేశానికి పోవాలి. యాక్చువల్గా మేము ఇక్కడికి నర్సంపేటకు పోవాలి. దళం 2 ఎన్ని రోజులైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఆ జిల్లా కమిటీ సమావేశం కోసమని మేము మీదికొండ గుట్టలు ఉంటాయి, చాలా పెద్ద ఎన్కౌంటర్. అది ఒక ఉద్యమానికి వరంగల్ జిల్లాలో చాలా లాస్ అయిందంటే అదే మెయిన్. 90 తర్వాత పెద్ద ఎత్తున నష్టపోయి ఒక సగం మంది క్యాడరే మొత్తం లొంగిపోయినారు. ఆ టైంలో ఏంటంటే మేము జిల్లా కమిటీ సమావేశానికి పోవాలి యాక్చువల్గా, 3 దళాలు కలిసి. మళ్ళీ మాకు లెటర్ వచ్చేసింది. మా కమాండర్ వచ్చి నాగన్న ఉండే అప్పుడు, అన్నసార్ దళం వచ్చేసి ఏసోబు ఉండే. అయితే మేము జిల్లా కమిటీ సమావేశం పోయేటోళ్ళము, ఆగిపోయినాం మధ్యలో. ఆగిపోయిన తర్వాత ఎట్లాగూ కలిసినాం కదా, తోటి దళ సభ్యుంది పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి చూసుకొని వెళ్దామని చెప్పేసి 3 దళాలు అక్కడ ఆగినాం మీదికొండ గుట్టాలలో. అది వరంగల్ జిల్లాలో పార్టీకి తర్వాత అంటే చిన్న చిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి, కానీ అంత పెద్ద నష్టం జరిగింది అదే ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు మేము 3 దళాలకు తెల్లవారు వస్తుంది, ఎటు పోలేని పరిస్థితి. వాళ్ళు ఆడ గుట్టల దగ్గరనే ఉంటాయి, మేము బావుల దగ్గర ఉన్నాము. అప్పటికి టార్చ్ లైట్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే మేము అప్పుడు ఏంటంటే షికారు చేసేవాళ్ళు ఉండే, ఇది అడవి జంతువులను. అయితే వాళ్ళు కుందేళ్ళ కోసమని ఇట్లా షికారు చేసేవాళ్ళు ఉండే, వాళ్ళు కావచ్చు అనుకున్నాం మేము. అని చెప్పేసి మేము వాళ్ళని పట్టించుకోకుండా పోయి పెద్ద గుట్ట ఉంటుంది. ఇక తెల్లవారంగా మేము పోయి కింద ఆగినాము. ఆ 3 దళాలు కలుసుకున్నాం. అప్పటికి కలుసుకున్న తర్వాత నైటు ఆశన సెంటర్ ఉన్నాడు. అప్పుడు కలుసుకోగానే ఆశన సెంటర్ ఉన్నాడు. తన సెంట్రీ మారుతూ నేను సెంట్రీలోకి ఎక్కాలి. మాది 2 వేర్వేరు దళాలు అయినప్పటికీ కూడా కలుసుకున్న తర్వాత అప్పటి వరకు కంటిన్యూగా ఎవరు చేసిండ్రో మేము సెంట్రీ రాసుకోవాలి. సరే ఇప్పుడు ఎవరైతే చేస్తే అనుకొని తన దళం నుంచి వాళ్ళ ఏరియా కాబట్టి ఫస్ట్ తన దళ సభ్యుడే. అప్పటికి దళంలో సెంట్రీ ఆయనకే పడ్డది. తర్వాత నన్ను లేపిండు. నన్ను లేపేసరికి మేము చేంజ్ అవుతున్నాం. అప్పటికి తెల్లారి గట్ల 5 అవుతుంది, 5 నుంచి 6 మధ్యలో అవుతుంది. చేంజ్ అవుతున్న క్రమంలో ఇట్లా వంగుకుంటూ వస్తున్నారు. అరే ఏంటి పందులు, అడవి పందులు అనుకున్నాం ఫస్ట్. అడవి పందులు అయితే ఇట్లా ఎందుకు వస్తాయి, అవి ఊరుకొస్తాయి. కాదు కొద్దిగా పర్టికులర్ అని చెప్పేసి చూసినాం. మేము ఇద్దరమే చూసాం ఫస్ట్. చూసిన తర్వాత ఇక ఫైరింగ్ ఓపెన్ చేసాం. మేమే ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఆశను కూడా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఈలోపు వాళ్ళు కొద్దిగా గందరగోళానికి గురయ్యారు. కానీ మేము ప్లేన్ ఉంటేనేమో చాలామంది తప్పించుకునే వాళ్ళం. తర్వాత ఏమైందంటే ఇక మాకు గుట్ట తప్ప వేరే గత్యంతరం లేదు. ముందు సైడు మొత్తము పోలీసు, వెనక సైడ్ మొత్తం గుట్ట. ఆ గుట్టే వెక్కిపోవాలంటే వీళ్ళు ఫైర్ చేస్తే మాకే తాకుతున్నాయి. అప్పుడు ఒక 3 దళ సభ్యులకు చనిపోయినారు. దాంట్లో అందరూ పారిపోయారు మా దళంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక 4 తప్ప. మేము 4 3 రోజులు ఆ గుట్టలలో సొరికెలలో పైన పోలీసులు, కింద మేము. వాటర్ లేదు, తిండి లేదు,
ఏమీ లేదు. 3 రోజులు ఆ గుట్టలలోనే ఉన్నాం. సొరికలలో ఉంటే బాంబులు వేసేవాళ్ళు, అంటే మేము వాళ్ళ లోపలనే ఉంటే చనిపోవాలనేది. అట్లా 2 రోజులు ఉన్నాం మేము. మా దగ్గర తూటాలు అయిపోయినాయి ఫైర్ చేయడానికి. నేను అప్పుడు దళ సభ్యున్నే. మా కమాండర్ ఏమో ఇంకో దిక్కు వాళ్ళ మీదకి ఎదురు దాడి చేసుకుంటూ తప్పించుకొని పోయిండు. అంటే అక్కడ చేసింది నాగన్న, ఏసోబు, తర్వాత నేను, ఇంకొక దళ సభ్యుడు తప్ప మిగతా వాళ్ళందరూ పోయిండు. అయ్యో. ఇక 2 రోజులు ఉన్నాం. అది పెద్ద ఎన్కౌంటర్. ఇక అప్పుడు ఆ దళం నుంచి పారిపోయేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే తెల్లవారింది, మొత్తం కంప్లీట్ తెల్లవారింది. బయటికి వెళ్ళిపోతూ ఉంటే డ్రెస్లలో ఉంటే ఎక్కడ చూసినా పోలీసే, కొన్ని వందల మంది పోలీసులు. ఒక దళ సభ్యురాలు అయితే దారుణమైన పరిస్థితి, మొత్తము యూనిఫామ్ ఉంటే తను ఇక చెప్పలేని బట్టలు మొత్తం విడిచేసి దన్న ఏం చేసిందంటే, మన డ్రెస్సులు ఉంటే ఏమవుతుంది, పట్టేసి చంపేస్తారు. టక్కున ఏం చేసిందంటే తను వ్యవసాయ కూలీలు వచ్చారు. ఆ వ్యవసాయ కూలీలు వస్తే వాళ్ళ చీరలు ఇప్పి తను కట్టుకోవడానికి ముందు ఏంటంటే ఆ బట్టలు ఇప్పేసి చొప్పగుల్లో వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పోలీసు వాళ్ళు అటు పోయిన తర్వాత వాళ్ళ డ్రెస్సులు ఇప్పించిస్తే తను కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసింది. అది చాలా పెద్ద ఎన్కౌంటర్ అన్నట్టు. దాని తర్వాత దాని కంటిన్యూగా ఏమైందంటే నాగన్న అని మా కమాండర్ ఉండే కదా, తను వచ్చేసి ఏరియాకి వచ్చేసిండు. ఏరియాకి వచ్చేసిన తర్వాత ఏంటంటే అప్పటికి మా దళంలో అప్పుడు అంతకంటే ముందు ఒక అతను 91లోనే ఒక అతను దళసభ్యుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చేసిందంటే ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్కు తప్పంచ పట్టుకొని వచ్చాడు. అది యాక్చువల్గా అతను పట్టుకొని రావాల్సిన అవసరం లేదు, కానీ ఏదో అప్పుడు పార్టీ ఇట్లా తీసుకున్నదో తెలియదు. అరెస్ట్ అయిన తర్వాత హైదరాబాద్ జైల్లో ఉండే తనను పోలీసులు ఏం చేసినట్టే కోవర్ట్గా మార్చిండు. అప్పుడే తను ఏం చేసిందంటే, మేము అప్పటికి అబ్జర్వేషన్ చేయకపోయేసరికి ఏం చేసిందంటే నాగన్నను తను నేనే మిగిలినాం. ఆశన్న ఒకటి ఇట్స్ వైపు నుంచి. అయితే అప్పుడు మాకు టౌన్ నుంచి కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి మేము అంత చెదిరిపోయింది కదా, దళాలు కలుసుకునే పరిస్థితి లేదు. అప్పుడు అనుకోకుండా మళ్ళీ మేము ఆశన టౌన్లో మేము తిరిగినాం కాబట్టి అక్కడ కలుసుకోగలిగినాం. ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళందరినీ మేము క్యాచ్ చేసి మళ్ళీ టౌన్లో పెట్టి మళ్ళీ దళంగా జిల్లా కమిటీకి అప్పచెప్పినాం మేము. ఈ చెప్తున్న క్రమంలో ఏంటంటే ఎవరైతే ఈ కోవర్ట్ ఉన్నాడో ఆ నాగన్నను పట్టించేసిండు. ఆయన చనిపోయిండు. ఆయన అసలు నేను తన్ని మళ్ళీ జిల్లా కమిటీ ఏం చేసిందంటే వెపన్ అక్కడనే వదిలేసి సివిల్ అయినా పర్లే అని తీసుకొని వచ్చేసి అని చెప్పేసి నన్ను పంపించిండ్రు, ఇది ఫారెస్ట్ తీసుకెళ్ళాలని. నేను లెటర్ ఇచ్చేసి మళ్ళీ తీసుకెళ్దామన్న టైంలో ఈయన తీసుకురాలేదు. ఈలోపు అనుకోకుండా పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే వేరొక అతను చనిపోతే దాని గురించి పంచనామా కోసం వచ్చిందని చెప్పి అన్నారు. అది ఇప్పటికి కూడా క్లారిటీ లేకుండే దాని మీద ఏందనేది కూడా. అంటే ఒక ఘటనలో 4 చనిపోయారు, ఒక ఎస్కేప్ అయింది నేను ఒక్కనే. అప్పుడు ఇదే కంటిన్యూలో ఏం జరిగిందంటే దళం మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. నేను ఒక్కడే మిగిలినాను. ఉన్న దళ సభ్యులు అందరూ సరెండర్ అయ్యారు. దీని తర్వాత ఏంటంటే మా కమాండర్గా శ్రీమన్నారాయణ వచ్చాడు. శ్రీమన్నారాయణ వచ్చిన తర్వాత తను ఆర్గనైజేషన్గా నేను బయటికి పోవాలన్నా, అంటే మిలిటెంట్లను మాట్లాడాలి, క్యాడర్ను, తర్వాత తిండి తీసుకురావాలన్నా, అన్నం తీసుకురావాలన్నా, దళానికి బాట చూపించాలని నేను ఒక్కడే మిగిలిపోయినా. ఆ క్రమంలో ఏం చేసినామంటే ఐలో అనే ఒక విలేజ్ ఉండే. ఆ విలేజ్లో ఏం చేసినామంటే నేను దళమంతా ఒక దగ్గర, మాకు ప్లేన్ అంటే చిన్న చిన్న ఊరేళ్ళల్లో తప్ప వేరే మొక్కజొన్న చేన్లు లేకపోతే మిరప తోటలల్లో ఇలానే ఉండేది అన్నట్టు. అయితే మేమంతా అక్కడ పొద్దున్న దాకా ఆగినాము. ఆ రైతు ఏం చేసిందంటే మాకు యాక్చువల్ కూడా ఏంటంటే రైతుల సహకారం బాగుండే. మేము ఎక్కడ మాది మైదాన ప్రాంతమైన 20 మంది 30 మంది రైతులకు తక్కువ ఎవరు చూడకపోయేది మమ్మల్ని. అయినా కూడా మా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేది ఎవరికి కూడా. మేము ఎక్కడ ఆగినా కూడా చుట్టుపక్కల బావిలు అందరికీ తెలిసేది దళం వచ్చేసింది, కానీ ఎవరు కూడా మళ్ళీ మా దగ్గర ఉంచుకునే వాళ్ళం కాదు. అట్లా ఏమైందంటే ఆయనవోలు అనే గ్రామంలోకి నేను మిలిటెంట్లందరినీ మళ్ళీ సమావేశపరచడం కోసం నేను దళాన్ని 3 గంటల ప్రాంతంలో వదిలేసిన. సివిల్ అయ్యి ఊళ్ళోకి వెళ్ళిపోయి అన్నం తయారు చేయమని చెప్పేసి, తర్వాత వేరే ఒక మిలిటెంట్ని అక్కడ రమ్మని చెప్పినాం, వేరే ఊరు అతన్ని సాయంత్రం. ఇక నేను అక్కడ చెప్పేసి దళం దగ్గర నుంచి వెళ్ళిపోయినా. ఆ రైతు ఏం చేసిందంటే మొక్కజొన్న కంకులు కాల్చిన తర్వాత వీళ్ళందరూ తిన్నారు. అప్పటికి ఏంటంటే ఈ పోలీసు నిర్బంధం బాగా అయిపోయి వెపన్స్ సూటాలు సరిపోవట్లేదు. ఎక్కడైనా ఫైరింగ్ జరిగితే అప్పుడు 20-10 ఇచ్చేది. ఒక ఏకే ఉన్న వాళ్ళకు 2 మ్యాగజైన్స్ తప్ప ఇంకా వేరే ఉండకపోయేది. దాంతో ఏంటంటే పోలీసుల దగ్గర 100 తూటాలు ఉండి మనకు సరిపోతలేవు. మరి తూటాలు మనం సమకూర్చుకోవాలంటే కష్టం కాబట్టి మీరు గ్రైనేడ్స్ ప్రతి ఒక్క దళ సభ్యుడు కట్టుకోవాలి, 2 గ్రైనేడ్స్ కట్టుకోవాలి అనేది ఒక పార్టీ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరికి 2 గ్రైనేడ్స్ అదనంగా తుపాకీతో పాటు. దాంట్లో ఏమైందంటే మాకున్న అదే టైంలో కొత్త దళ సభ్యుడు వచ్చిండు. ఇంకా నేను దళ సభ్యులకు అంటే కొద్దిగా నిర్బంధం పెరిగింది.
జిల్లా కమిటీ తీర్మానం కాలేదు, అంటే ఎవరిని తీసుకోవాలన్నా జిల్లా కమిటీ తీర్మానం ప్రకారంగా. అయితే ఆయన ఇంటికాడ ఉండలేని పరిస్థితి కాబట్టి ఆయన ఏం చేసిందంటే మా దళంతో ఉన్నాడు. ఉన్న క్రమంలో ఈ కంకులన్నీ కాల్చిన తర్వాత ఏం చేసిందంటే వీళ్ళు తినేయన్ని తిన్నారు. తిన్న తర్వాత ఆయన తుపాకీ, కిట్టు, చేతిలో సంచి, ఈ గ్రైనేడ్స్ ఉండేసరికి ఏం చేసిందంటే అది కింద పడిపోయింది. బండ ఉంటుంది, వీళ్ళు ఊరల నుంచి బయటకు వచ్చిన తర్వాత బండ ఉంటుంది. ఆ బండలో అప్పటికి నేను విలేజ్ నుంచి అన్నం చెప్పడానికి పోయినా కదా, నియరెస్ట్ ఒక 500 గజాల దూరంలో వచ్చిన దళానికి. ఒకసారి బ్లాంట్ అయ్యేసరికి పోలీసులు చుట్టుముట్టినని మళ్ళీ నేను బ్యాక్ ఉరికిన. ఒక 5 నిమిషాలు ఆగేసరికి అంటే కౌంటర్ ఫైరింగ్ వస్తుంది. అంటే పోలీసులు ఎక్కడైనా చుట్టుముడితే ఏంటంటే వన్ సైడ్ ఉండదు, 2 సైడ్ నుంచి జరుగుతుంది దళం కాబట్టి. అట్లా ఏం చేసినామంటే మళ్ళీ నేను దళం దగ్గరికి వచ్చేసిన. దళం దగ్గర రాగానే ఏం చేసిన అంటే అందరికి పొగులు పడిపోయింది. ఒక్క దళ సభ్యుడు తప్ప ఎవరు లేరుగా. అప్పుడు మా దళంలో నేను శాఖ మెంబర్ని. అప్పుడు డిప్యూటీ కమాండర్ లక్ష్మక్ అని ఉండే, కమాండర్ ఏమో శ్రీమన్నారాయణ ఉండే. శ్రీమన్నారాయణకి దెబ్బ తాకింది. ఇంకో దళ సభ్యుడు వాళ్ళు ఆయన భార్య మాధవ కానీ ఆమెకు దెబ్బ తాకింది. ఇలా ఇంకో దళ సభ్యుడు మొత్తంకి ఆయనకు సీరియస్గా గాయాలైనాయి. ఇక మిగిలింది ఒక్క సభ్యుడే, ఆయన వీళ్ళతో లేడు కాబట్టి ఆయనకు తాకలే, అంటే దూరం ఉన్నాడు కొంచెం. అదే దాంతో ఏమైందంటే నేను వచ్చేసరికి మొత్తం పడిపోయినరు. స్పాట్లో లక్ష్మక్క చనిపోయింది. చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరికీ బ్లీడింగ్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియక మళ్ళీ సోర్సెస్ లేదు, నేను ఒక్కడే తప్ప. ఇక మళ్ళీ ఎవరిని ఈ దళ సభ్యుని పంపిద్దామంటే ఈయన కొత్త ఆయనే. మళ్ళీ నేను విలేజ్లోకి వెళ్ళి ఒక జీబుని మాట్లాడి ఇంకొక మిలిటెంట్కి అక్కడ నేను టైం పెట్టాను కాబట్టి అతను కూడా తీసుకొని వచ్చి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అన్నట్టుగా, నువ్వు వీళ్ళందరినీ తీసుకొని ఆ జీప్ తీసుకొచ్చి నువ్వు వీళ్ళను తీసుకొని హాస్పిటల్ తీసుకుపో, ఎవరి దగ్గర తీసుకుపోవాలని కూడా చెప్పాము. మనకు టెక్నికల్స్ కొన్ని కాబట్టి ఏంటంటే చెప్పిన తర్వాత తను జీప్లో తీసుకొని ఐనోల్ నుంచి వర్ధనపేట పోయింది. హైవేలో నుంచి పోవాల్సింది, ఇక వేరే దారి లేదు. అయినో అది వర్ధనపేట పోగానే ఏమైందంటే జీప్ ఖరాబ్ అయింది నైట్లో. ఆ నైట్లే ఖరాబ్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి, మళ్ళీ డ్రెస్లో ఉన్నారు, మళ్ళీ సివిల్ డ్రెస్ కూడా లేదు. మళ్ళీ వేరే తనకు కొంత ఏరియా మీద పట్టుంది, అతని ఆ ఏరియానే కాబట్టి మళ్ళీ ఇంకో జీప్ మాట్లాడి అందులో వేసిన తర్వాత మార్గ మధ్యలో పోయేసరికి తెల్లవారేసరికి ఏం చేయాలని అర్థం కాలేదు తనకి. హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ జీప్ అతను రానని మొండికేసిండు. ఇంకొక జీప్ అతను మళ్ళీ ఏం చేసిందంటే తన వ్యక్తిగతంగా అంటే తన నిర్ణయం తీసుకొని, కమాండర్ కొద్దిగా మంచిగా ఉన్నాడు, తను ఏం చేసిందంటే ఒక తోటలు ఉందామని చెప్పి రోడ్డు కానుకొని ఉన్న తోటలో ఉండేసింది. వీళ్ళు హైవే రోడ్డు కానుకునే తోటలనే ఉన్నారు ఏమన్నా కానీ అని. అప్పటికి మా దగ్గర ఒక దళ సభ్యురాలు చనిపోయింది. ఆడ వీళ్ళతో పోయిన దళ సభ్యుడు కూడా చచ్చిపోతే ఆ తోటలనే పాతి పెట్టిళ్ళు. అంటే మేము తర్వాత అడిగినాం, మరి అతన్ని ఏం చేశారు మీరు అంటే, ఇక మనం అక్కడ పోయి చేయలేని పరిస్థితి. వెంటనే ఏం చేసినామంటే ఈ దళ సభ్యురాలని, ఈ డిప్యూటీ కమాండర్ లక్ష్మక్కను మేము వాళ్ళ ఇంటికి అప్పచెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే నిర్బంధం. ఈమెకు బాంబు వేలింది చనిపోయిందని తెలిస్తే మొత్తం హాస్పిటల్లో చుట్టూ ఎంక్వైరీ చేస్తారు, మిగతా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అవుతుంది అని చెప్పేసి మేము ఆ రాత్రి ఎడ్ల బండిలో కట్టుకొని తీసుకెళ్ళాం. ఆ దళ సభ్యుడు నేను ఇద్దరం కలిసి బీరన్న అని మొగుల్చేరులో ఉండే అతను నేను కలిసి ఏం చేసినామంటే ఎడ్ల బండిలో కట్టుకొని కిట్లు, తుపాకులు తర్వాత తీసుకొని వెళ్ళి ఇంకొక విలేజ్ పక్కకు పోయిన తర్వాత అక్కడ రైతు ఏం చేసిందంటే మమ్మల్ని అందరం చూసి ఒక పార అడిగినాం మేము, గడ్డపార. ఇప్పుడు మనం పాతి పెట్టాలి కదా, ఏం చేయలేము, ఎవరిని పిలవలేము, కుటుంబానికి అప్పచెప్పలేము. తన భర్త అప్పటికి డీసీఎం కడారి రాములు అని, కానీ తనకు కూడా చెప్పలేని పరిస్థితి, కమ్యూనికేషన్ లేదు. ఏదైనా కానీ మనం అని చెప్పేసి ఓన్గా కొద్దిగా నిర్ణయం తీసుకొని ఒక వాగులో పాతి పెట్టే క్రమంలో రైతు మాకు ఇబ్బంది పెట్టిండు. మళ్ళీ నువ్వు అసలు ఎవరిని చంపిండు, ఎవరిని పాతి పెడతాను మీరు, అరే మేము పర్షన్ అయినా మరి ఈయనకెట్లా తెలుసు, ఈయన ఏదో ఉత్త క్యాజువల్గా అంటున్నాడు, అట్లా కాదు మాది వేరే ఒక సామాన్ ఉన్నది ఇక్కడ దాచుకుంటాం మేము, నీకేం ఇబ్బంది లేదా అంటే ఇక మేము అతను మాయబడి వస్తున్నాడు. ఇక ఉన్న ఇద్దరిలో ఏం చేసినామంటే లోతు తవ్వి పెట్టాలి కదా, తను కొద్దిసేపు రైతు దగ్గర ఉంటే నేను పోయి తవ్వడం, నేను కొద్దిసేపు తవ్వితే తను ఇట్లా చేసిన తర్వాత ఏమైందంటే ఇక అయిపోయింది. ఈలోపు ఈ శ్రీమన్నారాయణ ట్రీట్మెంట్ అంతా అయిపోయి మా దళం దగ్గరికి వచ్చే ముందు ఆయన పార్టీ ఇన్స్ట్రక్షన్లు కాకుండా వ్యక్తిగతంగా ఒకరిని కలుద్దామని పోయేసరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాం. తను తీసుకొచ్చి జనగాం దగ్గరనే ఒక పెంబర్తి దగ్గర చంపేశారు. దీని తర్వాత ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయినా మిలిటెంట్ ఉన్నాడు కదా, తనను కూడా మేము మాతో ఉంచుకున్నాం. ఎందుకంటే మళ్ళీ నువ్వు పోయి వాళ్ళు మా దగ్గర రాకముందుకు మళ్ళీ నువ్వు ఎక్కడున్నారో చెప్తే ఇబ్బంది అవుతుంది అని మాతోనే ఉంచుకున్న తర్వాత ఏమైందంటే ఈ ఎట్లా ఎన్కౌంటర్ చేసిండ్రు, ఇది శ్రీమన్నారాయణ దొరికి ఎన్కౌంటర్ చేసిండ్రు. చేసిన తర్వాత అప్పుడు మేము ఏదో ఒకటి నిరసనగా యాక్షన్ చేయాలి. అంటే ఈ దగ్గరలో ఏమున్నది, పాలకుర్తిలో అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే, అంటే అప్పుడు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేయాలంటే నిరసన కోసమే. అలా భాగంగా ఏం చేసినామంటే మేము ఆ 20 అనే ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం. మేము
ఆ దగ్గరలో ఉన్నటువంటి వాటిలలో ఒక మిలిటెంట్ కలిశాడు. మరి ఇట్లా మనము సాయంత్రం చేద్దాము అని చెప్పేసి, మరి ఎక్కడ ఉందాం ఏంది ఉన్నదే సెంట్రీ, బయట ఎక్కడ ఉన్నా కూడా సెంట్రీ ఉండాలి, ముగ్గురమే కాబట్టి ఈ సెంట్రీ చేయాలంటే కష్టం. మరి ఎక్కడైనా మనం ఉందామా అంటే ఏం చేసిందంటే ఒక దగ్గర ఉంచుదామని చెప్పి తీసుకుపోయి అక్కడ ఉంచిండు. తను ఎప్పుడో పోలీసులకు పోయిండంటే ఆ విషయం మనకు తెలియదు. అయితే మేమేం చేసినంటే ఆయన అక్కడ ఉంచుదాం ఇక్కడ ఉంచుదామంటే, సరే మేము ఉంటాం లే కానీ మేము ఎక్కడొక దగ్గర ఉంటాము, నువ్వేం చేయంటే సాయంత్రం వరకు నువ్వు పాలకుర్తికి వెళ్ళి ఒక 10-15 లీటర్ల డీజిల్ పెట్రోల్ తీసుకొని వచ్చేస్తే, ఎందుకంటే మన సింహనారాయణ చనిపోయిండు, మన కమాండర్ చనిపోయిండు, దాని నిరసనగా ఇప్పుడు మనం దూరం వెళ్ళి ఎక్కడ ఏది చేయాలని కూడా కష్టం ఉంది, మన దళం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి మనం అని చెప్పేసి మేము ఆయనను పంపిస్తే ఆయన సాయంత్రం తేలేదు. సాయంత్రం యాక్షన్ చేద్దాం అనుకున్నది ఫెయిల్ అయింది. మళ్ళీ తెల్లారి ఏం చేసినామంటే మళ్ళీ ఎక్కడ పోయి చేయాలన్నా కూడా కష్టమే. ఆయన ఏదో కారణం చెప్తే మేము సరేలేని నమ్మేసినాం మనం. తర్వాత ఈ ఎన్కౌంటర్ అయిన తర్వాత అతను ఇన్ఫార్మర్గా మారిండని తెలిసింది. అప్పుడు మళ్ళీ తెల్లారి రోజు ఏం చేసినామంటే, సరే ఇవాళ ఎట్లా మిస్ అయిపోయింది కదా, నైట్ మనం బయట ఉండలేము, నిన్ననే బయట ఉంటే ఇబ్బంది అయింది అని చెప్పేసి ఏదన్నా ఒక ఇంట్లో ఉంచంటే రైతు ఇంట్లో ఉంచిండ్రు. ఆ రైతు ఇంట్లో ఎందుకు ఉంచిందంటే వాళ్ళు ఏదో సమస్య ఉన్నదట, ఎప్పటి నుంచో చెప్తున్నాడు వాళ్ళ సమస్యను సాల్వ్ చేయాలి, మాట్లాడాలంటే భార్యాభర్తల పంచాయతీలో భార్య రావట్లేదు, మీరిద్దరు అంటే వాళ్ళని భార్యని కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడితే వస్తుంది అని చెప్పి అంటే, సరే వాళ్ళ సమస్య కూడా మాట్లాడినట్టుంటుంది, ఎప్పుడు అంతకుముందు నుంచి చెప్తున్నాడు కానీ మనం పట్టించుకోలేదు. ఆ విధంగా రైతు ఇంట్లోకి వెళ్ళారు. రైతు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే పొద్దున మంచిగా ఉన్నాము. మధ్యాహ్నం ఈయన ఏం చేసిందంటే అతను ఆ ఊళ్ళో ఇతను పోకుండా వేరే ఒక అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన డైరెక్ట్ వరంగల్ పోయి పోలీసులకు చెప్పిన తర్వాత అప్పుడు ఓఎస్డీ ఎవరు ఉండే అంటే ఉమేష్ చంద్ర ఉండే. అప్పుడు ఈ గ్రేహండ్స్ దళాల కంటే ముందు కూడా ఏంటంటే బ్లాక్ కమాండో ఫోర్స్ అని చెప్పి ఒక సపరేట్ శిక్షణ ఎస్ఎస్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ జిల్లా సపరేట్ నక్సలైట్ల కోసం అనేది ఒక స్పెషల్ పార్టీ. అప్పుడు ఈ సపరేట్ వాళ్ళ శిక్షణ ఇచ్చిండు. ఈ మామూలు పోలీసు వాళ్ళు అయితే దళాల మీద అటాక్ చేయలేకపోతున్నాయి అని చెప్పేసి ఆ కొత్తగా తయారైనటువంటి టీం ఏంటంటే, మేము మధ్యాహ్నం 3 అయింది, పొద్దున ఉన్నాము, మధ్యాహ్నం 3 అయింది. 3 గంటలకు ఏం చేసిందంటే ఒక పోలీస్ జీప్ వచ్చేసింది ఊర్లోకి. జీప్ వచ్చేసిందంటే ఊరు అవతలకి వెళ్ళిపోయింది. అతను మళ్ళీ మనకి ఇంట్లో ఉంచిన మిలిటెంట్ చెప్పలే, ఆ రైతు చెప్పిండు. రైతు ఏం చేసిందంటే తను బావి కాడికి పోయి వస్తున్న క్రమంలో ఇంట్లోకి వచ్చేసి, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అంటే, మరి ఊళ్ళోనే ఉన్నారా బయటికి వెళ్ళిపోయారా అని చెప్పి అన్న తర్వాత, లేదు బయటికి వెళ్ళిపోయినంటే, అప్పుడు ఆ విలేజ్లో మనకు మంచి పట్టు ఉండే, అంటే అందరు సహకరించేది. ఎవరది? ఈరవెన్ను అనే గ్రామం. ఆ గ్రామంలో ఏంటంటే మనకు ఎక్కడ అయినా కూడా రైతులు ఎవరు కూడా మనకు ఎప్పుడు అది చేయలేదు. కాబట్టి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, కమాండర్ చనిపోయింది కాబట్టి ఇట్లా తిరుగుతూ ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుంది, ఊళ్ళు వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మేము ఉన్న తర్వాత ఏంటంటే సాయంత్రం 5 అవుతుంది. 5-6 మధ్యలో ఏం చేసిందంటే, మన దగ్గర ఎవరైతే ఈ మిలిటెంట్ మనలో వెళ్ళి ఉంచిండో వాళ్ళ అన్న వచ్చేసి తమ్ముడు అంటే అన్న ఇంకా రాలేదు, మరి డీజిల్ గిట్లా తీసుకురాలేదు, పోయిండు వస్తారు కావచ్చు అంటే, సరే మనం ఇప్పుడు ఊళ్ళోకి పోలీసు వాళ్ళు వచ్చిందని తెలిసింది కదా, బయటికి వెళ్దాం, మనము బయటనే తిందాము అని చెప్పేసి మేము అన్నాను. అంటే అప్పటికి వీళ్ళు ప్లాన్ ఉన్నా మాకు తెలియదు. అదే లేదు అన్న తమ్ముడు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది, మీరు ఉండండి అని చెప్పి మాకు పల్లికాయలు తీసుకొచ్చి ఇచ్చిండు. పల్లికాయలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మేము సరే తింటున్నాం. అప్పటికి ఏమనుకున్నామంటే, ఇక సర్లే 10 నిమిషాలకు మళ్ళీ అన్నాన్ని బయటకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము తింటున్నాము. కొద్దిగా 6 అవుతుంది. అప్పుడు 6 అవుతున్న క్రమంలో ఇక మళ్ళీ ఊళ్ళో పోలీసులు వచ్చింది మాకు తెలియదు. మళ్ళీ ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయినరు, రెండోసారి వచ్చింది మాకు తెలియక ఏం చేసినామంటే, ఇక మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో సపరేట్ ఉంటుంది అన్నట్టు, మేము ఉండే రూమ్ సపరేట్ ఉంటుంది, 3 రూమ్లు ఉంటాయి అన్నట్టు. ఈ 3 రూమ్లోకి వెళ్ళి మధ్యలో రూమ్లోకి వచ్చేసిండు పోలీసులు. ఆల్రెడీ డైరెక్ట్ లోపలికి వచ్చిండు. అప్పటికి దాదాపు ఒక 300-400 మంది పోలీసులు ఊరు మొత్తం చుట్టుముట్టిండు, మేము ఉన్న ఇల్లు కూడా చుట్టుముట్టిండు. అప్పుడు ఏమైందంటే, ఈ రైతులు ఎవరైతే మనం మీ ఇంట్లో ఉన్నామో వాళ్ళని ఏం చేసిందంటే బయటికి తీసుకెళ్ళడం కోసం వచ్చింది, లేకపోతే మాకు తెలియకపోవు. ఇప్పుడు మా దగ్గర ఎవరైతే మిలిటెంట్ ఆయన వచ్చిండో, నేను తమ్ముని తీసుకొస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ రాలే. పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే, ఈ ఇంటి ఓనర్స్ను బయటికి తీసుకెళ్తున్న క్రమంలో టక్ను చూసిన తర్వాత అప్పటికి మాకు ఒక సంఘటన గుర్తుండే. ఇప్పుడు నిజామాబాద్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు ఇట్లనే ఊర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని చుట్టుముట్టితే దళం మొత్తం చనిపోయి ఒక్కడే ఒక వారం రోజుల దాకా పోలీసులతో ఫైటింగ్ చేసి పెంట బొందులో దాచుకున్నాడు. అది మాకు అంటే దళాలకు చెప్తారు అన్నట్టు, ఎందుకు అంటే ఎట్లా తప్పించుకోవాలి, ఆ టక్నా గుర్తొచ్చేసింది.
గుర్తొచ్చేసి ఏంటంటే వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం బయటపడాలి, లేకపోతే మనం తప్పుకోలేము అనేసి ఏం చేసినట్టే నాతో ఉన్న దళ సభ్యులకు ఏం చేసినామంటే మనం ఇమీడియట్గా 5 మినిట్స్లో వాళ్ళు కౌంటర్ ఫైర్ చేయకముందుకు మనం ఫైరింగ్ మొదలు పెట్టాలి. నేను ముందుంటా, మీరు వెనక రండి, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి డోర్ ఓపెన్ చేసేసి ఏకతను డైరెక్ట్ వాళ్ళకంటే ముందే ఫైరింగ్ కొట్టేసిన తర్వాత నేనేం చేసిందంటే అదే స్పీడ్లో చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, ఆ కాంపౌండ్ జంప్ చేసి బయట దునికాను. అప్పటికి ఏంటంటే మాకు ఒక ట్రైనింగ్ ఉండే, అప్పుడు మేము స్పెషల్గా ఒక ట్రైనింగ్ చేసాము. దాంట్లో ఏంటంటే 5-6 ఫీట్ల గోడను ఈజీగా దునికిపోయేది నేను. మాకు అప్పుడు పోలీసు యాక్షన్ సంబంధించిన ఒకటి ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ఆ ట్రైనింగ్లో అది మాకు అప్పుడు ఉపయోగపడ్డది నాకు. దాని తర్వాత ఏంటంటే జంప్ చేసి బయట వీళ్ళు ఫైరింగ్ ఓపెన్ కాగానే నాతో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మడే వస్తే అయిపోయేది. వీళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ రూమ్లో కురికిండ్రు. నేనేమో బయట దునికేసి బయట నుంచి కూడా ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం, వాళ్ళ మీదికెళ్ళి కొట్టుకుంటారు. అప్పటికి వాళ్ళ ఫైరింగ్ అయితేనేమో నేను బయటపడేవాడిని కాదుగా. నేను ఎప్పుడైతే ఫైరింగ్ ఓపెన్ చేశానో వాళ్ళంతా గందరగోళానికి గురై గెరిలలో ఒక ఉంది, ఒక యుద్ధ తంత్రానికి సంబంధించినటువంటి ఏంటంటే ఎవరైతే ముందు అడ్వాన్స్గా ఫైర్ చేస్తారో అవతలి వాళ్ళు తొందరగా గందరగోళానికి గురవుతారు, ఎందుకంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉండరు కాబట్టి. వాళ్ళు ప్లాన్డ్గా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మనం అనుకోకుండా చేసినాం కాబట్టి వాళ్ళు గందరగోళానికి గురై వాళ్ళు ఇంకా పూర్తిగా పొజిషన్ తీసుకోలే. దాంతో కొద్ది దూరం కూడా ఎంబడి పడ్డారు నా ఎంబడి. అప్పటికి చీకటి అయిపోయింది, ఇక చెప్పులు లేవు. ఆ రాత్రి అంతా తెల్లారి వరకు నడుచుకుంటూనే వెళ్ళిపోయినా. అట్లా ఏంటంటే అక్కడ మీరు మిస్ అయ్యారు, కానీ మిగతా నలుగురు చనిపోయారు ఫైరింగ్లో వాళ్ళు. మనకు తెలిసిన